సూర్యాపేట జిల్లా తుంగతర్తి మండలం కేశవాపురం గ్రామంలో వాగులు ఉప్పొంగుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వెలుగుపల్లి, కేశవాపురం మధ్య వాగు ఉప్పొంగుతుండటంతో రాకపోకలు స్తంభించాయి. త్వరలో బ్రిడ్జి నిర్మించి గ్రామ ప్రజలకు అండగా ఉంటానని శాసనసభ్యులు మందుల సామేలు హామీ ఇచ్చారు. కస్తూర్బా స్కూలు, ప్రభుత్వ హై స్కూల్ రెండు మునిగిపోయినాయి. అక్కడ పిల్లలు కూడా కాల్ చేయడం జరిగింది. అది మరి అనాలోచితంగా చెర్ల కట్టిన స్కూల్ కూడా రెండు. అక్కడ కేశపురం ఒక ఊరు, తర్వాత ఇక్కడ పెద్ద గ్రామము ఇలా ఎలుగుపల్లి, ఈ రెండు కూడా ఒకటే గ్రామము. కానీ ఇలా కమ్యూనికేషన్ తెగిపోయింది కనుక ఇక్కడ బ్రిడ్జ్ చేయడానికి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. కనుక దాన్ని ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ మా మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి కానీ, తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఇవాళ ప్రజల దగ్గర పోయి ఫీల్డ్లో ఇవాళ ఉన్నాం. కానీ ఈ 10 సంవత్సరాలుగా ఎలగబెట్టే దద్దమ్మలు మళ్ళీ ఇవాళ వచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి మీద, మంత్రుల మీద. ఏం చేయలేదు, మీరు ఏం చేశారు? 10 ఏళ్ళుగా ఉండి ఈ రోడ్డు వేయలేకపోయారు దద్దమ్మ. ఏం చేశారు మీరు? ఇవాళ ఇక్కడ మంత్రి, ఇక్కడ ఎమ్మెల్యేలు మేమే ఊళ్ళో పడి తిరుగుతున్న వాళ్ళు ఉష్కబేరం చేశారు.